వెల్కతుర్తి మండల్ గ్రామానికి అయితే రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. అయితే సర్పంచ్ గా మీరు ఈ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సర్పంచ్ గా సార్ గెలవడం మన ఛానల్ ద్వారా మాకు కూడా ఎంత హ్యాపీగా ఉంది సార్. హ్యాపీ కంగ్రాచులేషన్ సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? నమస్తే మేడం, నా పేరు అంబాల రాజు, వెల్కతుర్తి మండల్ ఇంద్రనాథ్ గ్రామ సర్పంచ్ని. నేను మా గ్రామంలో మురికాలువలు సైడ్ కాలువలు అనేవి కొంచెం చాలా ఇబ్బంది ఉంది. ఫస్ట్ సైడ్ కాలువలు, రెండోది ఏంటంటే ఇక్కడ నుంచి దామర పోయే దారిలో సీసీ రోడ్ ఒకటి కొరత ఉంది, ఆ సీసీ రోడ్డు రెండోది. మూడోది ప్రతి వాడలో లైట్లు కూడా లేవు, లైట్లు కూడా అదొకటి ఏర్పాటు చేయాలి. ఈ మెయిన్ రోడ్ నుంచి సిద్దిపేట హైవేకు ఈ మా గ్రామం ఉంది కాబట్టి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ఒక సీసీ కెమెరాలు కూడా కొంచెం ఏర్పాటు చేయాలనేది మొన్న వారిని కూడా నేను పిలిపించి మాట్లాడడం జరిగింది. ఈ 4 అయితే ప్రధానంగా మా గ్రామంలో ఇంపార్టెంట్గా కొరతలు ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా నేను మా శాసనసభ్యులు మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారు దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి. ఓకే సార్, మరి మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ నా ఇంద్రనాథ్ గ్రామ ప్రజలందరికీ పేరున అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే నేను గత 2 సంవత్సరాల నుంచి గ్రామంలో సేవలు చేస్తున్నా కాబట్టి నాపై నమ్మకం ఉంచి నన్ను గౌరవించి తప్పకుండా ఓటేసిన ప్రజలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళ రుణం ఏ ఆపద వచ్చినా కూడా ఏదొచ్చినా కూడా నేను తప్పకుండా వాళ్ళకు ముందడుగు ఉండి ప్రతి పని చేస్తానని చెప్పి చేసి కూడా చూపిస్తానని చెప్పి వాళ్ళందరూ నేను చెప్తున్నాను. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది చేయబోతున్నారు మీ గ్రామానికి? ఖచ్చితంగా నేనున్న ఈ 5 ఏళ్లలో గ్రామం అనేది డెవలప్ జరుగుతుంది. ఎందుకంటే మనకు వెల్కతుర్తి నుండి సిద్దిపేట హైవే రోడ్డుకు ఉంది కాబట్టి ఏ పని వచ్చినా కూడా తప్పకుండా స్వీకరించి నేను గ్రామాన్ని ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తాను. సార్, నేటి యువతకి యాజ్ ఎ యూత్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను గతంలో యువతకు కూడా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా క్రికెట్ కిట్ కానీ, టోర్నమెంట్ కానీ, క్యారమ్ బోర్డు కానీ ఇవన్నీ చేసిన. గత 2 సంవత్సరాలు ఇక్కడ అధికారం సర్పంచ్ లేకుండా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా కూడా నేను 2 సంవత్సరాలు బతుకమ్మ దసరా ప్రోగ్రాంలో కూడా నేను వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది, గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అదే తరహాలో కూడా నేనున్న 5 సంవత్సరాలు కూడా తప్పకుండా అందరినీ నా ప్రజల్ని కాపాడుకొని ఖచ్చితంగా గౌరవిస్తానని చెప్పి. మీ పాలకవర్గం గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను నా ప్యానల్లో ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తే నాకు 3 గెలిచిరు. నా పాలకవర్గం కూడా నాపై నమ్మకం ఉంచి అందరు గెలిచినట్టు నా వాళ్ళకు కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఇంటర్వ్యూ చెప్పాలనుకుంటున్నారా? అదే ఇప్పుడు గ్రామాన్ని అయితే తప్పకుండా ఏదైతే కొరత ఉంటుందో అది ఖచ్చితంగా నేను చేస్తానని చెప్తాను. మాజీ ఎమ్మెల్యే గారికైనా ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ నన్ను గెలిపించినటువంటి నా గ్రామ ప్రజలకు మరియు మా హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులైనటువంటి ఉడతల సతీష్ కుమార్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ వెల్కతుర్తిలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా నేను ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఖచ్చితంగా పార్టీ నమ్మకంతో ఇక్కడ పనిచేస్తానని చెప్పి చెప్తున్నాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి పని కనిపిస్తాం నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటాం. టేక్ కేర్, బై బాయ్.